దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఇదిగో శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడటండి? మనకు కావలసినవన్నీ అనుగ్రహించడమే కాక శత్రువు బలమంతటి మీద కూడా మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాను అని చెప్పారు. దేవుడు ఇచ్చిన ఏ మాట అయినా అది నిరర్ధకం కానేరదు కదా. భూమి ఆకాశములు గతించను, నా మాటల్లో సున్నాయనను పొల్లైనను తప్పిపోదు అని దేవుడు చెప్పాడు. మరి మనకి శత్రువు బలవంతుడి మీద అధికారం అనుగ్రహిస్తే మనం ఎందుకు ఇంకా ఇబ్బందులు పాలవుతున్నాం? ఎందుకు ఇంకా ఇలా ఉన్నాము అంటే, మనము దాన్ని పొందుకోవడానికి కావలసిన శక్తిని, ఆ అధికారంను ఉపయోగించడానికి కావలసిన శక్తిని మనం పొందుకోలేదు. అది దేనివల్ల వస్తుందండి? మనకి ప్రార్థన వల్ల, ఇంకా ఉపవాసం వల్ల, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల, ఆయన చెప్పినట్లు జీవించడం వల్ల. ఈ 4 మనం చేయకుండా దేవుడు నాకు శత్రువు బలవంతుడి మీద అధికారం అనుగ్రహించాడని అనుకుంటే ఉపయోగం ఏముంది? కాదు కదా. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఆచరిస్తామో, దేవుడు చెప్పినట్లు జీవిస్తామో, అప్పుడు మనకి శత్రువు బలవంతుడి మీద అధికారం అనేది వస్తుంది కదా. కాబట్టి మనం చేయవలసినవి ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన వల్ల పొందుకోలేనిదంటూ ఏది ఉండదు. అన్ని సమస్యలకు పరిష్కారం ప్రార్థన మాత్రమే. కాబట్టి అట్టి ప్రార్థనని ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆయన చెప్పినట్లు జీవించడాన్ని నిర్లక్ష్యం చేయకుండా బ్రతకగలిగితే దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది అని తెలియజేస్తూ వందనాలు.